నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేసిన కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్లు. తాడేపల్లిగూడెంలో దొంగ నోట్లు ముద్రించి మారుస్తున్న ముఠా అరెస్ట్. ప్రెస్ మీట్లో డీఎస్పీ విశ్వనాథ్ వివరాలు వెల్లడి. కేఎన్ రోడ్డులోని ఎస్బీఐ బ్రాంచ్ వద్ద యూఎఫ్బియు సమ్మెలో భాగంగా బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృభాషా దినోత్సవం. బలుసులమ్మ ఆలయం వద్ద తాతా శ్రీనివాస్ వివాహ దినోత్సవ సందర్భంగా వారి సౌజన్యంతో అన్న సమారాధన. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ఉద్యోగులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్లు కోరారు. శుక్రవారం వారు స్థానిక యాగర్లపల్లిలోని మున్సిపల్ హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్, ఈవీఎం హైస్కూల్, ప్రైమరీ స్కూల్ 21, 22, 23 వార్డు సచివాలయాలకు వెళ్లి ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను కలిసి ఎమ్మెల్సీ ఓటును కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి తమకు సహకరించాలని కోరారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్లతో పాటుగా కూటమి నాయకులు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ రామఘాని సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, పాటే నాగేశ్వరరావు, పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, పైబోయిన చిన్న వెంకట్రామయ్య, గంగాధర్, గుండుమోగుల సురేష్, అడబాల నారాయణమూర్తి, యజ్జడ అనిల్, తోట రాంబాబు, చాపల రమేష్, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా మీరు గెలిపించడం జరిగింది. ఆ రకంగా మీరు గెలిపించిన మూలనే ఈవేళ ప్రభుత్వం ముఖ్యంగా ఈవేళ అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు పాత్రలు వచ్చింది. అభివృద్ధి అనేది లేకపోతే పూర్తిగా సంక్షేమమే చేసుకెళ్తే, అప్పులు చేసి సంక్షేమం చేస్తే ఎలా ఉంటుంది అనేది గత 5 సంవత్సరాల్లో చూశారు. ఒక పక్కన అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు, మీ అందరికీ కూడా తెలుసు. ఈవేళ మరి 8 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి. ఆ డిఎస్సి ఇవ్వడానికి అన్ని రకాల ముందుకెళ్ళే పరిస్థితి. 15,000 పోస్టులు భర్తీకి ఉపాధ్యాయులు ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా, ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 5 క్లాసులు ఉంటాయి, 4 మాస్టర్లే ఉంటారు. వాళ్ళకి ఎలాగా ఇది చేసుకోవాలనే పరిస్థితి కూడా ఈ స్కూల్స్లో జరుగుతున్నాయి. మరి అవన్నీ ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ఎక్కడైతే ఈ పోస్టులు ఎక్కడైతే ఈ భర్తీ చేయాలో ఆ భర్తీ చేయడానికి అన్ని రకాలుగా కూడా మరి వేళ యువనాయకుడు లోకేష్ గారు మరి దాన్ని మరి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మరి ఏదైతే గతంలో కూడా మీరు ఆలోచించండి ఒక్కసారి, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ మరి సంపన్న రాష్ట్రం అయింది, మనం అప్పుల రాష్ట్రం అయింది. కానీ ఆ రోజున వాళ్ళ 42% ఫిట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 43% ఫిట్మెంట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీకు అన్నిటి కూడా తెలుసు. ఈవేళ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా కటకట్లాడిన పరిస్థితుల్లో ఈవేళ
1వ తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగుల జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఉద్దేశం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఈ ముఖ్యమంత్రికి ఉంది, ఉప ముఖ్యమంత్రికి ఉంది. వీళ్ళందరికీ కూడా మరి ఉద్యోగస్తుల భద్రత కూడా చూసుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో రోడ్లు విస్తరణ కార్యక్రమాలు కానీ ఎన్నో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జరిగిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచేసుకుని మరి రాష్ట్రాన్ని అధోగతి తీసుకెళ్లి అప్పులు గుబులు పుట్టే దాని నుంచి గట్టెక్కించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వ సహకారంతో మరి ఎన్నో ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని ఉపాధ్యాయులు మీరంతా పట్టభద్రులు తెలియగలవారు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు తెలియదే కాదు, అటువంటి కష్టంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ కొన ఊపిరితో ఉన్నదాన్ని మళ్ళీ ఊపిరి పోసి నిలబెట్టి అభివృద్ధి పనులు నడుపుతూ రాబోయే రోజుల్లో డిఎస్ఏ కూడా ప్రకటించారు. ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత దాన్ని కూడా ఉద్యోగ అవకాశాలు ఇంచుమించు 16,000 ఉద్యోగాలు మీ అందరికీ ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం, అలాగే ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన నిధులు మరి ఆయన ఎంతో సౌదర్యంతో పెద్ద మనసుతో భారత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకరకాల డిపార్ట్మెంట్కి నిధులు తీసుకొచ్చి మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తమే కాకుండా ఎన్నో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్న ప్రాజెక్టులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మరి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గారికి మీరు అమూల్యమైన ఓటేసి మీరు సగౌరవంగా ఆయన విజయడంక ముగించేలా మీరు ఆయన మద్దతు తెలిసిన రోజున మన రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువగా మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటమే కాకుండా ఏదైనా సరే రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైభవానికి 5 సంవత్సరాలు ఎంతవుతే వెనకబడిపోయామో దాని కాకుండా ఇలా దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు వచ్చే విధంగా ఎదురు తీసుకెళ్తా ఇక్కడ మోడీ గారు కంకణం కట్టున్నారు. కాబట్టి మీ అందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అఖండ మెజార్టీతో ఎక్కించాలని కోరుకుంటూ సెలవు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పట్టభద్రుల ఎలక్షన్స్ జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మేము తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని చాలా వరకు స్కూల్స్ని కానీ కాలేజెస్ని కానీ కవర్ చేస్తూ ప్రతి ఎంప్లాయీని కూడా కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ మన మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్లోకి వచ్చి యాగర్లపల్లి మనం వచ్చి అక్కడున్న టీచర్స్ అందరినీ కూడా మనం కలిసి అభ్యర్థించడం జరిగింది. ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచించి మీ ప్రాధాన్యత ఓటుని వినియోగించుకుని పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఏదైతే గత 15 రోజుల నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు కానీ, అటు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారు కానీ, లేకపోతే మన బీజేపీ నుంచి తాతాజీ గారు కానీ ప్రతిరోజు జనం మధ్యలో ఉంటూ వాళ్ళందరినీ కూడా ఇదే ప్రయత్నం అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మా జనసేన నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా రాజశేఖర్ గారిని గెలిపించే పనిలోనే ఉన్నారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ ఆలోచించి ఓటేస్తారు. మీ ఓటును కూడా సరిగ్గా వేసి అది వ్యాలిడ్గా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, 1లో మన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నారు. దయచేసి ఆయనకి మీ ప్రాధాన్యత ఓటునేసి గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఓటుకుంటారు. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో దొంగ నోట్లు మారుస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ విశ్వనాథ్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం పరిసరాల్లో దొంగ నోట్లు మారుస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,76,000 రూపాయల విలువ గల 500 రూపాయల నకిలీ కరెన్సీ, 352 నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా కంప్యూటర్, కలర్ ప్రింటర్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్, ఐరన్ బాక్స్, కట్టర్స్, A4 సైజ్ పేపర్స్, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా దొంగ నోట్లు ముద్రించిన, చలామణి చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీతో పాటు సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ బాదం శ్రీనివాస్, నాగరాజు సిబ్బంది ఉన్నారు. ఈ దొంగ నోట్లకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో
తాడేపల్లిగూడెం పట్టణం చాలా అభివృద్ధి చెందడము, ఎక్కువ మంది జనాలు ఇక్కడికి వచ్చి నివాసం ఉండడం వల్ల, జనసమర్థం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫేక్ నోట్స్ ఇక్కడికి వచ్చి, అంటే వీళ్ళు గతంలో రాజమండ్రి, కొవ్వూరు ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్చేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేయడంతో వెంటనే పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయ్యి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రాథమికంగా ఇప్పటి వరకు 9 మంది ముద్దాయిల మీద నేరారోపణ కొద్దిగా ప్రూవ్ కావడంతో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇంకొక ముద్దాయి వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకొని వస్తాం. కాబట్టి ప్రజలు కూడా ఏదైనా కానీ ఎక్కడైనా ఎక్స్చేంజ్లో నోట్స్ వచ్చినట్లయితే పరిశీలించుకొని వెంటనే పోలీసు వారి దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఒక 2 కంప్యూటర్, ఒక డెస్క్టాపు, ఒక CPU, కలర్ ప్రింటరు, బ్లాక్ అండ్ వైట్ ప్రింటరు, గ్లాసెస్ కటింగ్ చేయడానికి వాడినవి, ఐరన్ బాక్సు, కట్టరు, A4 సైజ్ పేపర్లు, 9 సెల్ ఫోన్లు అనేటివి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో ఈ మీడియా ద్వారా కూడా చాలా కేసులు అనేది పట్టుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు గతంలో ఇప్పుడు కూడా పోలీసు వారికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ, CIలు SIలు కూడా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ కేసుని త్వరితగతిన పరిష్కరించినందుకు పట్టణ CI సుబ్రహ్మణ్యం గారిని, అలాగే SIలు నాగరాజు, బాదాంశీల్ని అభినందించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ టీంకు లీడ్ చేస్తూ ఈ నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ చూపించినారు. అలాగే ఈ క్రైమ్ సిబ్బంది కూడా గతంలో కూడా ఈ గంజాయి కేసులను, ఈ కేసులు కూడా త్వరితగతిన పట్టుకొని వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ యొక్క సమర్థతని చాటారు. అలాగే ఇటీవల కాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే దానికి రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన మూలాలని పట్టుకోవడంలో కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించినారు. అలాగే నేరం అనేది మనం పట్టుకొని దాన్ని ఒక FIR చేసి దాన్ని కోర్టు వారి దృష్టిలో పెట్టి సమాజం దృష్టిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉంటాయి. అదే సమయంలో నేరాల సంఖ్య కొద్దిగా పెరిగినట్లు అనిపించినప్పటికీ అది యొక్క వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి భవిష్యత్తులో తాడేపల్లిగూడెం పట్టణంలో చాలా వరకు ఇటీవల కాలంలో బాడీలీ అఫెన్సులు కానీ, సెక్సువల్ అఫెన్సులు కానీ, గొడవలు కానీ చాలా వరకు తగ్గినాయి. ఈ గంజాయి కేసు అలాగే ఈ ఫేక్ కరెన్సీ నోట్ వల్ల భవిష్యత్తులో కూడా ప్రజలు కూడా పోలీసు వారితో ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దృష్టికి ఏమైనా సంఘటనలు వచ్చినట్లయితే కూడా కేసులు కట్టడం జరుగుతుంది. స్థానిక KN రోడ్డులోని SBI బ్రాంచ్ వద్ద UFBU సమ్మెలో భాగంగా శుక్రవారం సాయంత్రం బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ SS ప్రసాద్, బ్యాంక్ ఉద్యోగుల సంఘం జాతీయ సమితి సభ్యులు PV సూర్యనారాయణ, D జవహర్లాల్, దశక శ్రీనివాస్, M కిరణ్, పవన్ కుమార్, సీతాళం నారాయణమూర్తి, ఏడుకొండలు, దివ్య రజని, లింగంపల్లి గాంధీ, పాలూరి సత్యనారాయణ, దుర్గాప్రసాద్, చైతన్య, శ్రీనివాస్, SBI మేనేజర్ P కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. जिंदाबाद 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 यूएफबीयू जिंदाबाद 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 बैंक एम्प्लॉयज यूनियन जिंदाबाद 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 बैंक एम्प्लॉयज यूनियन जिंदाबाद 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 यूएफबीयू जिंदाबाद ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము తలపెట్టినటువంటి మార్చి 24, 25 సమ్మెకు భారత ప్రజలందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి మా ప్రధాన డిమాండ్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన దేశంలో నిరుద్యోగ యువత కోట్లాది మంది ఉండగా మరి బ్యాంకుల్లో ఉన్నటువంటి సుమారు 3 లక్షల మంది ఉద్యోగుల్ని నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము బ్యాంకుల్లో సిబ్బంది కొరత వలన ప్రజలకి సహేతుకమైనటువంటి సేవలు అందించడంలో విఫలమవుతున్నాం అనేది యూనియన్లుగా గ్రహించి సిబ్బంది నియామకాలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో మాతో ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, IBA కానీ మాతో ఒప్పుకున్నటువంటి ఒప్పందంలో జరిగినటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి విషయాల్ని పక్కన పెట్టి అమలు చేయకపోవటం మేము పూర్తిగా ఖండిస్తూ మరి వాటిని అమలుపరచవలసిందిగా ఈ రోజున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 5 రోజుల పని దినాలకి ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ 5 రోజుల పని దినాలు అనేది బ్యాంకింగ్ రంగమే కాదు అన్ని రంగాల్లోనూ అమలవుతున్న నేపథ్యంలో మరి ప్రత్యేకంగా మన దేశంలో 5 రోజుల పని దినాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యోగుల మీద ఉన్నటువంటి విపరీతమైన పని భారం. ఈ పని భారాన్ని తగ్గించడానికి గాను మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. దాదాపు 2,70,000 మంది చిలుకు ఉద్యోగాల్ని భర్తీ చేయటం మానేసి వీళ్ళు ఇతర కారణాలు చెప్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకునేందుకు కానీ ప్రత్యేకంగా ఈ రోజున మేము దేశవ్యాప్తంగా
యూఓబియూ బ్యానర్ కింద మేము ఈ ధర్నా చేపట్టాం. వచ్చే నెల మార్చి 23, 24 తారీఖుల్లో మేము స్ట్రైక్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. ఈ స్ట్రైక్ని దానికి నేపథ్యంగా ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా మేము అందరినీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము చేసే కార్యక్రమం వల్ల ఇది ప్రజోపయోగకరమైన కార్యక్రమం మాత్రమే, మాకు దీంట్లో స్వార్థమేం లేదు. దీనివల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ మంది కుటుంబాలకి ఉపయోగం కలుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాం. రెండవది, పని భారం తగ్గుతుంది, ఎక్కువ మంది మేము సర్వీస్ చేయగలుగుతామనే ఉద్దేశం చెప్తున్నాం. ఈ రెండింటిని అర్థం చేసుకున్నట్టయితే మాకు ఒత్తిడి అనేటువంటి తగ్గుతుంది, తద్వారా ఎక్కువ మంది సర్వీస్ చేసే అవకాశం తగ్గుతుందని చెప్తున్నాం. దీన్ని అర్థం చేసుకొని మాకు మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. దేశవ్యాప్తంగా మన బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక యూఓబియూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత 10 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీస్ తీయమని చెప్పి పిలుపునిచ్చారు. ప్రధానమైనటువంటి డిమాండ్, మరి ఏ అగ్రిమెంట్ అయితే సంవత్సరంన్నర క్రితం గవర్నమెంట్ మనతో చేసుకుందో, ఐబీఏ బ్యాంక్ యూనియన్స్తో చేసుకున్నటువంటి 12వ వేతన సవరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దానిలో పెండింగ్లో ఉన్నటువంటి విషయాల్ని ఇంకా పెండింగ్లో ఉంచడం, దానికి వ్యతిరేకంగా మరి మనం ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు మొత్తం ఐక్యంగా నిలబడి పోరాడితే తప్పించి మన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగేటువంటి పోరాటాలని మరింత ఉధృతంగా జరపాలని కోరుకుంటూ యూఓబియూ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. యూఓబియూ పిలుపు మేరకు 24, 25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ధర్నాకి పిలుపునిచ్చాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సార్ చెప్పినట్టు స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల స్టాఫ్ మీద పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఒకే స్టాఫ్ ఒకే టైంలో ఒక 10 మందికి సర్వీస్ చేయాలంటే అది చాలా కష్టం. అదే స్టాఫ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే కస్టమర్కి తక్కువ టైంలో సర్వీస్ అందజేయగలుగుతాం. దాని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, సర్వీస్ త్వరగా జరుగుతుందనే ఒక ఒపీనియన్ కూడా వస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో టెంపరీగా పనిచేస్తున్న స్టాఫ్ని రెగ్యులరైజ్ చేయాలనే ఒక డిమాండ్ కూడా మేము పెట్టాము. అది చాలా ఇంపార్టెంట్. మేము చేసే పని కేవలం మా కోసమే అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రజలకు సర్వీస్ త్వరగా అందాలని, నెక్స్ట్ నిరుద్యోగులను తగ్గించాలని, టెంపరీ స్టాఫ్ ఎవరైతే చాలా కాలంగా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారో వాళ్ళని పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం తెలుగు సాహితీ సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు స్థానిక రామారావుపేట లలిత స్కూల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. సభకు సాహితీ సమైక్య అధ్యక్షులు మండా బ్రహ్మాజీ అధ్యక్షత వహించారు. ఈ సభలో సాహితీ సమైక్య ప్రధాన కార్యదర్శి పైలు శ్రీనివాసరావు, డాక్టర్ మాడబు జ్యోతికుమారి, పిటి వెంకన్న, ఎద్దనపూడి సుబ్బారావు, మండవలి నాగేంద్ర, లలిత స్కూల్ ప్రిన్సిపల్ శంకర శ్రీనివాస్, మహాశివభట్టు, లక్ష్మణరాజు, గోదావరి ప్రభాకర్ శాస్త్రి, బ్లాసమ్ స్కూల్ ప్రిన్సిపల్ ఎర్రగోగుల దుర్గాప్రసాద్, కూచి అనిల్ కుమార్, చిన్నుగు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కోటారావు పాల్గొనగా ఆయనను సత్కరించారు. తొలుతగా పిటి వెంకన్న జ్యోతి ప్రజ్వలన చేశారు. మాతృభాషపై జరిగిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతి ప్రదానంగా జరిగింది. వక్తలు మాట్లాడుతూ మాతృభాష ప్రాముఖ్యతను వివరించారు. మనం సంస్కృతం మాట్లాడుతాం, అన్నం తిన్నావా అంటాం, అన్నం అనే పదం తెలుగు కాదు, సంస్కృత పదం. సూర్యుడు తెలుగు ఏమంటాం, సూర్యుడిని మనం వాడదు సహజంగా. సూర్యుడు అంటున్నాం పదం అంటున్నాం, సూర్య అని సంస్కృత పదం. ఇలాగా చాలా పదాలు మన భాషలో కలిసిపోయింది. తెలుగు మాట్లాడడానికి మనం కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప గ్రేట్ అనుకుంటాం. కాదు, మాతృభాష బాగా వస్తే ఇతర భాష చాలా ఈజీగా వస్తాయి, తేలిగ్గా వస్తాయి. మన భాషలో విభక్తులు కానీ, లేకపోతే అలంకారాలు కానీ, లేకపోతే మన భాష మీద వ్యాకరణం కానీ పట్టున్నట్లయితే మిగతా భాషలు ఈజీగా వస్తాయి. కానీ మన భాష గురించి మనకు తెలియదు, మన భాష బాగా తెలియదు, మన భాష వ్యాకరణం మనకు తెలియదు. కానీ మన మీడియం మారిపోయాం, ఇంగ్లీష్ చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు, బట్టి మనం అక్కడ చెప్తాం. కానీ మనకు బుద్ధి వినిపించడం లేదు, కేవలం ఈ సొంతంగా మనం రైల్లేకపోతాం. ఏముందో చెప్తారో అదే బట్టి రాస్తున్నాం, మార్కులు వస్తున్నాయి, పరిస్థితి పడుతున్నాం. కానీ
మన బుద్ధి నిజం చేసేది మన మాతృభాష. తెలుగు తాడేపల్లి పట్టణంలో తెలుగుని ఎందుకంటే అప్పుడు ఇతరుల పరిస్థితి ఏంటంటే మన మాతృభాషను కూడా మళ్ళీ పునర్జీవనం అంటే దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన దుస్థితి రావడం అన్నది చాలా దుర్భరమైన విషయం. మరి తాడేపల్లి ప్రాంతంలో మరి తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న తెలుగు సాహిత్య సమాఖ్య అధ్యక్షులు కార్యదర్శి కోసటి గారి అలాగే సభ్యులందరికీ కూడా వారు చేసిన కృషికి మరి ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆఖరికి తెలుగు లిపి కూడా మరి ఒక మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంగ్లీష్లో తెలుగు రాసేస్తున్నాం స్టార్టింగ్లో. ఇంకా చెప్పాలంటే కనుక ఆ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఈవెన్ ఏ భాషలో కూడా పట్టు లేకుండా అయిపోతుంది మన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అంతా సెల్ ఫోన్స్ ఇచ్చేయడం, ఆటోమేటిక్గా స్పెల్లింగ్ అదే ఇచ్చేయడంతో ఒక్కొక్కసారి స్పెల్లింగ్స్ కూడా మర్చిపోయిన పరిస్థితి. అలాగే తెలుగుని ఇంగ్లీష్లో రాయడం మూలంగా కూడా ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా ఒకసారి తప్పు చేసే పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఎందుకంటే న్యాచురల్గా నేను కూడా ఒకసారి ఇంగ్లీష్ రాసినప్పుడు పూర్తి నేను సార్ చెక్ చేసుకునే పరిస్థితి. చాలామంది ఇందులో నాకు తెలిసి 80% మమ్మీ డాడీ అన్న పదాలే వాడుతూ ఉంటారు. ఖచ్చితంగా అమ్మ నాన్న మన మాతృభాష గురించి మాట్లాడుకుంటున్నాం. పుట్టిన తర్వాత దాదాపుగా అందరికీ ఫస్ట్ మన నోట్లోంచి మనం అనే మాట కూడా అమ్మే మ్యాక్సిమం అందరూ కూడా. కానీ మెల్లగా సినిమాల ప్రభావం అవ్వచ్చు, పాశ్చాత్య పోకళ్ళు అవ్వచ్చు, ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మనం అమ్మ నాన్న అనే మాట నుంచి మమ్మీ డాడీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, మార్పు అనేది అది మంచైనా చెడైనా ఓవర్ నైట్ ఒక రాత్రిలో జరగదు. 4-5 దశాబ్దాల క్రితమే దీనికి బీజాలు పడతాయి. అది మంచైనా డెవలప్మెంట్ అయిపోయినా అలాగే అధోగతి పాలైపోయి పాడైపోవాలన్నా కూడా. సో ఇలాంటి బీజాలన్నీ మమ్మీ డాడీ రావడం, అమ్మా నాన్న మర్చిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని దశాబ్దాల క్రితమే బీజాలు పడిపోయింది. మరి వాళ్ళ అమ్మ అనే పదం మాట్లాడమేమో ఎవరైనా పొరపాటున నేర్చుకుంటే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కాదండి, అమ్మ అంటున్నారు నాన్న అంటున్నారు, బోర్డు స్కూల్లో చదువుతున్నారా అని అడిగే దురదృష్టకర పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం,
ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కాగా మధ్యాహ్నం బీసీ నాయకులు తాతా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత తాతా శ్రీనివాసరావు కామాక్షమ్మ దంపతుల పేర్ల మీద ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో కోట రాంబాబు, అత్తిలి శ్రీనివాస్, సిద్ధగాని బుజ్జి, వి శ్రీనివాస్, బత్తిన సత్యనారాయణ, తరంగని తదితరులు పాల్గొన్నారు. అన్నదానం సందర్భంగా దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, శంకర్ ధనబాబు తదితరులు సేవలందించారు. నియోజకవర్గానికి ఎలవేలిపోయిన బలిసమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఈ రోజున తాత శ్రీనివాసరావు గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని 83వ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన ఆత్మీయులు అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతోటి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని అందరినీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే దిశగా ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి ఇంకా అందరికీ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా, అలాగే అన్ని సంఘాల వారికి కూడా కంటిలో నలిసేగా ఉండి ఆయన అందరికీ కూడా స్నేహితుడి కింద ఆపదలు ఆదుకునే ఆపద బంధువు కింద ఆయన ఉండటం జరుగుతుంది. ఆయనకి అన్ని ఆయురారోగ్యాలు అమ్మవారు ఇవ్వాలని, అందరికీ 10 మందికి ఉపయోగపడేలాగా ఆయనకి మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ తాతా శ్రీనివాసరావు గారి 83వ పుట్టినరోజు సందర్భంగా పట్నంలోని శ్రీ బలుసులమ్మవారి ఆలయం నందు మరియు పడాల వృద్ధాశ్రమం నందు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ తాతా శ్రీనివాసరావు గారు రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు మరియు జాతీయ బీసీ సంఘం నాయకులు అవడంతో వారు ప్రతి పుట్టినరోజు ఎంత వైభవంగా జరుపుకోవాలని, ఆయనకి అమ్మవారు ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌడ సంఘం మరియు బీసీ సంఘ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈరోజు బలుసులమ్మ గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు గౌరవనీయులు బీసీ సంఘాల నాయకులు అలాగే ద్వారకా తిరుమల బోర్డు మెంబర్ అయినటువంటి శ్రీ తాతా శ్రీనివాసరావు గారి 83వ జన్మదినం సందర్భంగా వాళ్ళ యొక్క మిత్రబృందం అలాగే ఆయన యొక్క శ్రేయభిలాషుల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామదేవత అయినటువంటి శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయకారాలతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం సుమారు 2 నుంచి 3 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతో తాడేపూడెం పట్టణం కానీ అలాగే పరిసర ప్రాంతాల భక్తులందరూ కూడా అమ్మవారి సేవలో తరించి అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలంటూ గురువారం సాయంత్రం 9వ వార్డులో కూటమి నాయకులు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశం స్వామి, టీడీపీ నాయకులు అడ్డాల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ, ఈదుపల్లి వాసు, కూటమి సభ్యులు నీరుకొండ పండు, అనిల్, సూర్యప్రకాష్, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఓట్ల ప్రచార నిమిత్తం పేరాబతుల రాజశేఖర్ గారికి ఓట్లు వేసే నిమిత్తం ఈరోజు 317 బూత్
ఆధ్వర్యంలో జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈరోజు ఇంటింటికి తిరిగి 317 బూత్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ని కలిసి తమ యొక్క ఓటుని పేరాబత్తుల రాజశేఖర్కి ఓటో నెంబర్ మీద వేయవలసిందిగా కోరుతూ ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా యువత అందరికీ తెలియజేసేది ఏమనగా రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ యువతకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మనం గెలిచిన తర్వాత జరిగే మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి మనం అందరూ కూడా ముందుకు వచ్చి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే యువతకు కావాల్సిన ప్రాముఖ్యతమైన ఉద్యోగాలన్నీ వస్తాయని కోరుకుంటూ మనం అందరూ ప్రతిరోజు ప్రతి వార్డులో కూడా తిరగడం జరుగుతుంది. జనసేన అలానే టీడీపీ అలానే బీజేపీ నాయకులందరూ కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఓటర్లని కలవడం జరిగింది. ఓటర్లు ఎంతో పాజిటివ్గా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ముందస్తు గెలుపు సూచనకి కనిపిస్తుంది. విచేతంటే ఎన్నో ఇబ్బందుల్ని మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. ఆ ఇబ్బందులను దాటి మరి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని ఆస్వాదిస్తున్నటువంటి ప్రజల్ని చూస్తే నిజంగా వాళ్ళు చాలా స్వాగతం పలుకుతున్నారు. ఇది ఎన్నికల తర్వాత మొదటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అత్యధిక ఓట్లతో గెలిపించే బాధ్యత మేము ఎడ్యుకేటెడ్స్గా మేము అందరూ తీసుకుంటాం అన్నటువంటి నిర్ణయాన్ని మరి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు తెలియజేశారు. పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలుపు కోసం ఇంటింటికి పట్టభద్రులు అందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓటర్లు గెలిపించే కార్యక్రమంలో భాగంగా విధులైన ప్రతి ఒక ఓటర్ మహాశయులకి తెలియజేసింది ఏంటంటే, ఎలాగైతే మొన్న అత్యధిక మెజార్టీతో మన శాసనసభ్యుల్ని అలాగే అందరినీ గెలిపించారు, అదే ఉత్సాహంతో ఈ పేరాబత్తుల రాజశేఖర్ రెడ్డి కూడా గెలిపించి మన అభివృద్ధికి మనమే పునాది వేసుకోవాల్సిందిగా మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ మీ ఓటుని అభ్యర్థిస్తూ రేపు 27వ తారీఖున జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేసినారు కావున గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు గత ప్రభుత్వంలో తీర్చలేదు కాబట్టి ఈ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించి మనకున్న సకల సౌకర్యాలను కూడా ఆయన ద్వారా సాధించాలని చెప్పి మీరందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అత్యధికమైన ఓట్ల మెజార్టీతో గెలిపించి మన అవసరాలని సాధించుకొని మన హక్కులను సాధించుకొని మనం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఎమ్మెల్సీ మన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉపయోగపడే విధంగా అత్యధికమైన ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ దేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా అందరూ ఎలవేల్పుగా ఉన్నటువంటి శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆలయం ఏలూరు కాలువగట్టున ప్రతిరూప దేవాలయంగా నిర్మాణం చేసిన తర్వాత అనేక మంది భక్తులు తమ కోరికలు తీరినవని మొక్కులు తీర్చుకోవడానికి కానీ అలాగే తమ కుటుంబ సమస్యల పరిష్కారంలో కానీ అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటూ ఆమె మహంకాళమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. అలాగే ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం వెనకాల కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు కింద ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయం కానీ అలాగే శ్రీ మేధో దక్షిణామూర్తి ఉపాలయం కానీ అలాగే భక్తాంజనేయ స్వామి వారి ఉపాలయం అలాగే లక్ష్మీ కుబేర స్వామి వాటిని కూడా దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు పొంది ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో రైతులందరూ తమ వివరాలను రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని యూనిక్ ఐడి పొందాలని ఏడీఏ మురళీకృష్ణ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతులు తమ వివరాలను అగ్రికల్చర్ పోర్టల్లో నమోదు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూనిక్ ఐడి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఫార్మర్ని కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి రైతు సేవా కేంద్రంలో మరి ఆ గ్రామంలో ఉన్న రైతుల యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయబడతా ఉన్నాయి. అగ్రిస్టాక్ ఫార్మర్స్ రిజిస్ట్రీ అని చెప్పి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తూ ఉన్నాము. రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీలో ఎంటర్ అయిన రైతులకు మాత్రమే రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలన్నీ కూడా అందుతాయి. అంచేత రైతు సోదరులందరూ కూడా మీరు మీ వివరాలతో, అంటే రైతులు తీసుకెళ్లాల్సినవి ఏంటంటే మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, ఆధార్ జిరాక్సు మరియు మీ ఫోన్ నెంబరు, దానికి ఆధార్ సీడింగ్ అయిన ఫోన్ నెంబరు, ఈ 3 తీసుకుని వెళ్ళినట్లయితే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు రాకపోయినట్లయితే అక్కడ సంబంధిత ఆర్ఎస్కే ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి ఫోన్లో మీ వివరాలన్నీ చెప్తే వాళ్ళన్నీ కూడా నోట్ చేయడం జరుగుతుంది. దీనికి 3 ఓటీపీలు వస్తాయండి. అంటే కొంతమంది రైతులకి ఓటీపీలు వచ్చినప్పుడు చెప్పడానికి చెప్పాలా వద్దా అని అనుమానం ఉంటుంది. కానీ ప్రతి రైతుకి కూడా ఆన్లైన్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు మరి 3 ఓటీపీలు వస్తాయి. ఆ 3 ఓటీపీలు కూడా ఈ రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జీలకు చెప్పినట్లయితే రైతుల యొక్క వివరాలన్నీ కూడా డిజిటలైజ్ అవుతాయి. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం పెండ్యాల వెంకట్రావు, మనోహరి దంపతుల కుమారుడు శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు సాయిబాబా కావ్యాల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. తాడేపల్లిగూడెంలో జోలపాలెం వెళ్ళే దారిలో లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 151వ వారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలో సవిత్రపేటలో నివసిస్తున్న పెండ్యాల వెంకట్రావు గారు ఈవేళ అన్నప్రసాదానికి వాళ్ళ కుమారుడు జ్ఞాపకార్థంగా వీళ్ళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను. మా అమ్మవారికి ఎవరికైనా ఇబ్బందులు హాస్పిటల్లో ఉన్నా ఏమన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి కుంకుమ పూజ చేయించుకుని వెళ్తే వాళ్ళకి రిలీఫ్ చెందుతున్నట్టు ప్రతి భక్తులు చెప్తున్నారు. వచ్చిన భక్తులందరూ అమ్మవారి నిదర్శనం కనపడుతుంది. అదేవిధంగా మేము శాశ్వత అన్నదానానికి కూడా మేము ప్రవేశపెట్టాం. వాళ్ళు 1,116 ఇస్తే వాళ్ళ అన్నదానశాలలో వాళ్ళ ఫోటో పెడతాం. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు పెడతాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిస్తున్నాం. జాతీయ బీసీ నాయకులు, గౌడ సంఘ గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాస్ 83వ జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి తామరాడు చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పాల్గొన్నారు. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ యూత్ అధ్యక్షులు అత్తిలి బాబీ, వాకనాని అల్లు సత్య, అనిల్, పండు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, రత్నావతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఏదైతే తాతా శ్రీనివాసరావు గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులైన తర్వాత ఆయన ఎన్నో ఉద్యమ పోరాటాలు ఎంతోమందితోటి ఆర్ కృష్ణ గారితో కానీ కేసీఎన్ శంకరరావు గారు కానీ ఇలా కాకుండా అంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది మాజీ ఉప ప్రధానులు కూడా మరి ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడి ఎన్నో సమస్యల మీద అప్పుడులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈయన ఎంతోమందికి మరి తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు చాలామందికి ఉపయోగపడిన వ్యక్తి తాతా శ్రీనివాసరావు గారు. ఏదైతే ఖాదీ లోన్స్ అని లేకపోతే వేరే ఏదైనా సరే ప్రజలకే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏదైనా కావాలంటే ఆయన ఆ టైంలో చాలా విషయాల వరకు అందరికీ ఉపయోగపడిన వ్యక్తి తాతా శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు కూడా మమ్మల్ని అందరినీ కూడా తట్టి లేపి ఉద్యమంలో మనందరం కూడా ముందుండాలి, మన వాటా మనకు రావాలని ఒక ఆలోచనతోటి మాతో ఎన్నో కార్యక్రమాలు చేయించడం జరిగింది. అదే కాకుండా బీసీ ఐక్యవేదికని పెట్టి
తాడేపల్లి నియోజకవర్గ చరిత్రలోనే మరి అన్ని కులాలతోటి కూడా వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 35,000 మందితోటి మరి ఇక్కడ కార్యక్రమం చేసినప్పుడు ఆయన కూడా మంచి ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి తాతా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు కూడా ఆయన అష్టాశ్వర ఆరోగ్యాలతో తొలితేగి ఇంకా ఉద్యమ పోరాటంలో ఎంతో మంది మాలాంటి శిష్యులను తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఎంతోమంది సంఘాలు పెట్టి తమ హోదాలు పెంచుకోవడానికి కానీ పదవులు లభించడానికి కానీ ఆర్థికంగా బలపడటానికి ఉన్నటువంటి మనం వింటూ ఉంటాం. దానికి వ్యతిరేకంగా సిద్ధాంతాలను నమ్మి నియమాలు కొన్ని పెట్టుకొని తను ఏదైతే ఉన్నారో వెనకబడిన వర్గంలో ఆ వెనకబడిన వర్గంలో అందరూ కూడా రాజ్యాధికారం సాధించేలాగా, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడేలాగా, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో సమాన హక్కులు వచ్చేలాగా అతి తక్కువ మంది ప్రోత్సహిస్తారు. అతి తక్కువ మందిలో ఒకరే తాతా శ్రీనివాసరావు గారు చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. మరి సుమారుగా 50-60 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్క నాయకుడితో కూడా అత్యంత సాన్నిధ్యంగా ఉన్నప్పటికీ కూడా మాలాంటి కార్యకర్తలకి కూడా అంతే గౌరవం ఇచ్చి మీ ఉద్యమ పోరాటంలో ఎలాగైతే చేస్తే మీరు ముందుకెళ్తారు, బీసీ సంఘాలు ఎలాగైతే ఉద్యమం చేస్తే తమ హక్కులను సాధించుకుంటాయి అని ఇప్పటికీ కూడా 83 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ కూడా ఒక నిత్య విద్యార్థిలాగా మా అందరికన్నా ముందు ప్రతి ఒక్క పోరాటానికి వెనక ఉండి నడిపించే వ్యక్తి తాతా శ్రీనివాసరావు గారు. తాతా శ్రీనివాసరావు గారు 80 ఏళ్ళు దాటినా కూడా ఈరోజు మనిషికి కష్టాల్లో ఉన్న ఒక పలానా అవసరం అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఆ అవసరం తీర్చి ఎవరితో మాట్లాడాలో చూసి వాళ్ళ సమస్యను పరిష్కరించి ఈరోజు కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అటువంటి నాయకులు మన తాడేపల్లిగూడెంలో ఉండడం మనకు చాలా అదృష్టం. ఆయన స్థాయి ఈ రోజున కేంద్రంలో ఉండే స్థాయి. ఎందుకంటే ఒకప్పుడు మాజీ ప్రధానులు ఎవరైతే ఉన్నారో అందరితో కూడా సన్నిహితంగా ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంగా ఎదిగే మనిషి. అయితే ఏంటంటే ఆయన కొన్ని రోజులుగా ఇంకా బీసీ సంఘాలకి సర్వీస్ చేస్తూ, అలాగే కుల సంఘాలకి సర్వీస్ చేస్తూ ఆయన మన మధ్యన ఉండి ఈరోజు మనందరూ ఉపయోగపడడం చాలా గర్వకారణం. ఈ రోజున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మన తాతా శ్రీనివాసరావు గారికి మాలాంటి యువకులు ఎంతోమందిని ముందుకు నడిపించే దిశగా ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఓపిక ఇచ్చి ఆయన్ని మాలాంటి యువకులందరూ కూడా ముందుకు నడిపించే దిశగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చేద్దాం. పెంటపాడు మండలం అలంపురంలో కొలనువాడి పెద్దకృష్ణంరాజు సౌజన్యంతో నడుపుతున్న ట్రస్ట్ ఆసుపత్రిలో ఉచితంగా ఈ నెల 23న నరాల వైద్య శిబిరం, మార్చి నెల 7, 8 తేదీలలో షుగర్, పుండ్లు ఆపరేషన్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ట్రస్ట్ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ పెదకృష్ణంరాజు తెలిపారు. జిల్లాలోనే నరాల వైద్యంలో పేరెన్నికగన్న డాక్టర్ తేగల రమేష్ ఈ నెల 23న తమ ఆసుపత్రిలో ఉచిత నరాల వైద్యం అందిస్తారని చెప్పారు. షుగర్ వలన వచ్చే పుండ్లు తొలగించడానికి గాను వచ్చే నెల 7వ తేదీన ప్రముఖ షుగర్ సర్జన్ రాజశేఖర్ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసి అర్హులైన 15 మందికి మరునాడు ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని ఆయన ఇలా వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వెంకటరమణ సేవా సార్పడి ట్రస్ట్ ఉచిత హాస్పిటల్కి ఈ ఆదివారం అంటే రేపు 23వ తారీఖు ఆదివారం తేగల రమేష్ గారు న్యూరో సర్జన్ న్యూరో కార్డియాలజీ విజయవాడ నుంచి వస్తున్నారు. చాలా ప్రముఖ డాక్టర్ అయిన చేత ఆ అవకాశం అందరూ వినియోగించుకోండి. అలాగే మార్చి 7వ తారీఖు 8వ తారీఖు డాక్టర్ రాజశేఖర్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్. ఆయన ఏంటంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయన వచ్చిన రోజుని నడుము కానీ అరకాల వరకు తిమ్మిదులు ఉన్న అరకాల కోట్లు ఉన్న 2 రకాల టెస్టులు ఫ్రీగా చేస్తారు. దానికి సంబంధించిన మందులు వాడితే ఆ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ అరకాల మంటలు తిమ్మిదులు అన్నీ తగ్గిపోతాయి. తర్వాత మరుసటి రోజు 15 మందికి ఆపరేషన్ జరుగుతాయి ఇక్కడ ఉచితంగా. ఈ ఆపరేషన్ దేనికంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద మచ్చలు పడటం, లోపల ఉబ్బిపోయినట్టు ఉండి లోపల పస్సు చేరిపోయి ఉండటం, అలాగే పుళ్ళు పడి తగ్గకపోవటం, ఒక ఏళ్ళు తీయాలన్నా అలాగే దాన్ని మా ఆపరేషన్ ప్రతి ఆపరేషన్ కూడా ఇక్కడ ఉచితంగా 15 మందిని సెలెక్ట్ చేసుకుని 7వ తారీఖున వచ్చిన పేషెంట్లో 15 మందికి ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి సెలెక్ట్ చేసుకుని మన్నాడు 8వ తారీఖుని ఆపరేషన్ ఫ్రీగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుచేత ఈ అవకాశం కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుతున్నాను. స్థానిక భవితా కేంద్రంలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ జిల్లా లీడర్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు సౌజన్యంతో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి.
పేరుచర్ల ఫౌండేషన్ తరపున విద్యార్థులకు తెలుగు పుస్తకాలు, ఆట వస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. భవిత విద్యార్థిని కూచి మనీశ్వరి తెలుగు తల్లి వేషధారణతో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పేరుచర్ల మురళీకృష్ణంరాజుతో పాటు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయుని కుమారి, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని బంగారుగూడెం గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం కూటమి నాయకులు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ కార్యక్రమంలో మట్టా రామకృష్ణ, సమయమంతుల కాశీ, ఎం శ్రీనివాస్, పైబోయిన వెంకట్రామయ్య, ఎం సూరిబాబు, ఎస్ శ్రీనివాస్, అడబాల మురళి, జి సీతారామూర్తి, ఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. బంగారుగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముమ్మడి శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నాను. పేరాబతుల శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో కూడా, మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా బంగారుగూడెన్ని మమ్మల్ని అందరం ఆహ్వానించి బంగారుగూడెన్ని బంగారంలాగా చేయాలని మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగారుగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందరూ స్పందించి పేరాబతుల రాజశేఖర్ గారికి తమమూలమైన ఓటేస్తామని చెప్పి మా అందరికి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మేము కూడా మళ్ళీ ఒకసారి తిరిగి మేము కూటమి నాయకులందరం కలిసి తిరిగి ప్రచారం చేసి మొత్తం ఓట్లన్నీ కూడా మన పేరాబతుల రాజశేఖర్ గారికి వేస్తామని చెప్పేసి మేము ఇందు మూలంగా చెప్పుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం కడకట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 2, 3, 4, 33 వార్డులలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమంపై శుక్రవారం అవగాహన కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా దోమలను నివారించవచ్చన్నారు. తద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చు అన్నారు. వారానికి ఒకసారి తొట్లు, బాణలు, డ్రమ్ములు శుభ్రపరచుకోవడం ద్వారా లార్వా దశలోనే దోమల్ని నాశనం చేయవచ్చన్నారు. ఆరోగ్య కార్యదర్శి జయమేరి, కెంపురత్నం, మంగతాయారు, సరళ, సౌజన్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు కాంతారావు, ఆశాలు, దుర్గా, కోమలి, భవానీ తదితరులు పాల్గొన్నారు. డ్రైడే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ వాటిని వెలువెట్టిన దాన్ని పరిష్కరించడం, అలాగే వారానికోసారి ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, టోల్స్ కానీ క్లీన్ చేయడం ద్వారా లార్వాజనిత ప్రదేశాలని వెంటనే నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కనుక దోమలు వ్యాప్తి చెందకుండా ఉండే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క డ్రైడే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మరి పాలుభాగస్తులు అయ్యి ఎవరి గృహం దగ్గర వారు ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క నీటిలో చేసే పాత్రలు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ కూలర్స్ కూడా ఆ విధంగా క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా మీ గృహాల వద్ద డ్రైడే కార్యక్రమాన్ని పాటిస్తూ ఉండాలి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.